హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడైతే మనం పెంచుల కోనకు వెళ్ళామండి. లక్ష్మీ నరసింహస్వామి గుడి చాలా అద్భుతమైన గుడి, ఆహ్లాదమైన ప్రశాంతమైన వాతావరణం, మన చుట్టూర కొండలు ఇవన్నీ, అసలు మనం ఉండేదానికి సత్రాలు, రూమ్స్లు, చాలా పెద్ద పెద్ద హాళ్ళు. ఇక్కడ ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండొచ్చండి. ఎలాంటి వాళ్ళకైనా ఇక్కడ స్వామివారు మనకు అనుగ్రహం ఉంటుంది. శాంత రూపము లక్ష్మీ నరసింహస్వామి చాలా సాక్షాత్తుగా ఇక్కడ వెలిసిండని చెప్పేసి వంటగానే మేము ఒక్కసారైనా వెళ్దాం అన్నట్లుగా ఇక్కడికి వచ్చినామండి. చూడండి గోపురం, నేనైతే దిగుతానే ఒక్కసారి చుట్టూరు ఈ కొండల మధ్యన గోపురాలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇక్కడ దాన్ని వాటర్ ఫాల్ కూడా ఉందంటండి. ఇప్పుడు మేము పోయిన టైంకి వాటర్ పడట్లేదు కాబట్టి మేము అక్కడ వాటర్ ఫాల్స్ వరకు అయితే వెళ్ళలేకపోయినాము. చాలా అది కొండ వరకు వెళ్ళాలంట. ఇదైతే మన గర్భగుడి దగ్గర అండి. గర్భగుడి గోపురం ఇది. మనకు లోపల ఫోన్ అలా ఉండదు కాబట్టి నేను గోపురము మన గుడిలో దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత అన్ని గోపురము చుట్టూరా ఉండే ప్రాంగణము, గుడి ప్రాంగణంలో నేను వీడియో తీస్తున్నాను. ఇక్కడైతే చాలా బాగుందండి. ప్రతి ఒక్కటి గుడి చిన్నదే కానీ స్వామివారు అయితే ఆయన కళ్ళు చూస్తుంటే నేనైతే ఎక్కడ కళ్ళు తింపుకోలేకపోయినాను. స్వామివారు చూస్తుంటే కళ్ళల్లో అంత కాంతివంతంగా ఉంది. సాక్షాత్ స్వామివారే కూర్చున్నారేమో అనిపించేసింది నాకు. ఇదైతే అద్దాల మేడండి. మొత్తం స్వామివారు దశావతారము, వామన అవతారము, మీకు తెలుసు లక్ష్మీ నరసింహస్వామి అవతారము. ప్రతి ఒక్క అవతారంలో మనకి ఇక్కడ చుట్టూరా ఫొటోస్ పెట్టి కిందంతా అద్దాలతో అలంకరించినారండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఫోటో కూడా చాలా పెద్దదిగా ఉంది. ఈ అద్దాలలో మనం చూస్తూ స్వామివారిని చూస్తూ వస్తే ఎంతో బాగుంది ప్రశాంతంగా. ఇక్కడైతే నాకు వీడియో తీసుకోనికి అవకాశం కుదిరింది. చూడండి స్వామివారు ఎంత శాంతంగా, శాంత స్వరూపిణిగా ఉన్నారు. ఇక్కడ మనకి స్వామివారు దర్శిస్తున్నారు. ఈ దర్శనం ప్రాంగణం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ బయటికి వచ్చేసినామండి. ఇంకా ఆంజనేయ స్వామి గుడి ఉంది అండి, కానీ మధ్యాహ్నం ప్రసాదం పెట్టే టైం కాబట్టి కొంచెం నాకు తీసేదానికి అవకాశం కుదరలేదు. ఇది మనం బయటికి వస్తేనే చుట్టూరా గుడిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇది వెలుపల మనకి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఉందండి. ఇది మనకు ధ్వజస్తంభము. మనం గుడికి వచ్చే బయటికి నేరుగా ఆంజనేయ స్వామి గుడి, దాని పక్కనే మనం టెంకాయలు కొట్టేదానికి ఇక్కడ చూడండి నాగశేషు పైన ఎంత బాగా కృష్ణుడు ఉన్నాడు. ఇక్కడనే మనము టెంకాయలు కొట్టుకోవాలి. ఈ తర్వాత మనకి ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉందండి. మనం కొంచెం పైకి వెళ్తే ఒక 500 మీటర్స్ అంత అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడ గోత్రనామాలతో మనకు అర్చన చేస్తారు. ఆ పోయే దారిలోనే మనకు కోనేరు కూడా ఉంది, కానీ ఆ పుష్కరిణిలో క్లీన్ చేయడం వల్ల నేను అది చూపించలేకపోయినాను. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటికి వచ్చినాక ఇక్కడ అమ్మవారి చీరాలు వేలంపాట వేస్తారు. మనం తీసుకోవచ్చు మనకి ఇష్టమైతే. 250 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం మొక్కుబడులు ఉండేవాళ్ళు ఇక్కడ అంతా ఈ చెట్టులకి చాలామంది మొక్కుబడులుగా కట్టుకున్నారు. చూడండి ఆదిలక్ష్మి అమ్మవారు సాక్షాత్ అమ్మవారు కూర్చున్నట్టుగా బంగారు చీరతో అలంకరించి ఉంటుంది అమ్మవారు. ఇక్కడ మనం గుడి దర్శనం అయిపోయి బయటికి వచ్చినాక ప్రాంగణంలో కూర్చొని ప్రశాంతంగా ప్రసాదాలు స్వీకరించవచ్చు. ఇక్కడ లడ్డు, పులిహోర మనకు అవైలబుల్ ఉంది. అసలు నిజం చెప్పాలంటే అండి, దేవస్థానం వల్ల భోజనం ఉంది, అమృతంలా ఉంది. నిజంగా అంతా బాగా చేస్తున్నారు, అంత క్వాలిటీ అన్నీ బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇక్కడ. అసలు మనము ఇప్పుడు నేను పోయిన టైం ఖాళీ ఉంది కాబట్టి బాగా ఫ్రీగా అంతా చూడగలిగినాను. కానీ లేకపోతే ఎప్పుడు రష్ ఉండే టైంలో ఏదైనా విశేషమైన రోజు పోతే మాత్రం మనకి ఇంత ఫ్రీనెస్ ఉండదంటండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బాగా దర్శించుకుంటారు. ప్రతి ఒక్కరు దర్శించవలసి